మా వారు కిచెన్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారా అని చూస్తే కూతుర్ల కోసం ఆమ్లెట్ వేస్తున్నారండి. ఎప్పుడు నేను సింగిల్ ఆమ్లెట్ కింద వేస్తానంట. వాళ్ళకి ఎలాగో నచ్చుతుంది, ఏం బాగుంటుంది, నేను వేస్తాను చూడు నా పిల్లల కోసం అని చెప్పేసి వేస్తున్నారండి. ఆమ్లెట్ కోసం ఎన్ని తిప్పలు పడుతున్నారు, అటు తిప్పను ఇటు తిప్పను, అలాగే చేస్తేనే టేస్ట్ వస్తుందంటే అవునని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఆమ్లెట్ తిప్పడానికి ఎన్ని అవతపాలు పడతారో. ఆమ్లెట్ తిప్పేసినందుకు ఏదో గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కినంత ఫీల్ అయిపోయి డాన్స్ కూడా చేస్తారు. ఆమ్లెట్ తిప్పడానికి అన్ని డాన్సులు అన్ని స్టెప్లు వేశారు. ఏ వాటగా ఆ మాట చెప్పాలండి. మా వారు వేసిన ఆమ్లెట్ మాత్రం బాగా వచ్చిందండి. అంటారు కదా, జెంట్స్ చేస్తే ఏదైనా బాగుంటుందని, వాళ్ళు ఎక్కువగా వేస్తారండి ఏవైనా, అందుకే టేస్ట్ వస్తుంది. తర్వాత మా పిల్లలు కూడా చెప్తారు చూడండి, ఎవరు వేసిన ఆమ్లెట్ బాగుందంటే చెప్పిద్ది మా పెద్దది. చూడండి, ఆమ్లెట్ ఎవరేసారు నీకోసం? ఎవరేసారన్నా? డాడీ వేసారా నీకు? చెల్లి బాగుందా? ఎలాగుంది? అమ్మేసింది బాగుందా, డాడీ వేసింది బాగుందా? ఎవరేసింది బాగుంది? డాడీ. తెలుసు నాకు.